చేతులివ్వు. ఎందుకు? చెప్తున్నా కదా, నీ చేతులివ్వు. ఏయ్, ఏం చేస్తున్నావు? నా చేతులకు ఏది పడితే అది రాస్తావా? నా చేయిని టచ్ చేస్తావా నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. భూమి 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 ఏమైంది? భూమి ఏమైంది? భూమి ఏమైంది? ఎంతసేపు భూమిని అడుగుతారు కానీ నేను కూడా ఏడుస్తున్నాను కదా, నన్ను కూడా అడగాలి కదా. ఏ భూమి, ఏం చేసావే? ఇప్పటికే అను చేతులకి గాయాలై ఎంతగానో ఏడుస్తుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? అత్తయ్య, అను భూమిని తోసేసింది. ఎందుకు తోసేసిందో అడగకుండా భూమిని తిడుతున్నారేంటి? అను, భూమిని ఎందుకు తోసావ్? నన్ను అడుగుతావేంటి? భూమిని అడుగు, ఏం చేసిందో చెప్తుంది. భూమి, ఏం చేసావ్? అను అక్క చేతులకి గాయాలయ్యాయని, మంట పుడుతుందని ఏడుస్తుంటే వెన్న రాస్తే చల్లగా ఉంటుందని వెన్న తీసుకొచ్చి రాస్తుంటే నన్ను తోసేసింది. మా ఆశ్రమంలో ఎవరికైనా దెబ్బలు తగిలినా, చేతికి ఏదైనా కాలినా ఇలా వెన్న రాసుకుంటాము. అందుకే వెన్న తీసుకొచ్చి రాసేనమ్మా. ఏంటే నువ్వు రాసేది? నేను ఆయింట్మెంట్ తీసుకురావడం కోసమే లోపలికి వెళ్ళాను. సంధ్య, కోటీశ్వర్ల మనవరాలు, నీ వల్ల ఎంత ఏడుస్తుందో చూడు. అమ్మాను, నీకు ఆయింట్మెంట్ నేను రాస్తానులే. నేనున్నంత వరకు నీకు ఏ లోటు రానివ్వను. శ్రీజ, లోపలికి వెళ్ళి పసుపు తీసుకురా. నొప్పిగా ఉందా? వదినా, అను, భూమికి సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి? నా పర్మిషన్ లేకుండా నా చెయ్యి టచ్ చేసినందుకు అదే నాకు సారీ చెప్పాలి. తప్పమ్మా, అది గిది అనకూడదు. భూమి నీకు చెల్లి. తనని పేరు పెట్టి పిలు, లేదంటే చెల్లి అని పిలు. చూడు, నువ్వు నెట్టినందుకు కింద పడి తనకెంత పెద్ద గాయమయ్యిందో. ముందు సారీ చెప్పు. ఏంటి సారీ చెప్పాలా? అసలు నేనెవరో తెలుసా? మా ఇంట్లో ఎన్ని కార్లున్నాయో తెలుసా? మా ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉంటారో తెలుసా? అసలు నువ్వు నన్ను బెదిరిస్తున్నావేంటి? అను, నువ్వు చేసింది తప్పు. భూమి బాధపడుతుంది. సారీ చెప్పు. ఏంటమ్మా దానికి సారీ చెప్పేది? అత్తయ్య, ప్లీజ్ దయచేసి ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. చిన్న పిల్లల దగ్గర పెద్ద చిన్న అంటూ తారతమ్యాలు తీసుకురాకండి. కోట్లుంటే వాళ్ళ ఇంట్లో ఉంటాయి, మన ఇంట్లో కాదు. ప్రతిసారి పెద్దింటమ్మాయి అని మీరు నెత్తిన పెట్టుకోవద్దు. అలా వాణి గారు నెత్తిన పెట్టుకోబట్టే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. అను, భూమికి సారీ చెప్పు. నేను చెప్పను. పెద్దింటి అమ్మాయి ఎవరికి పడితే వాళ్ళకి సారీ చెప్తుందా? నువ్వేం చెప్పొద్దమ్మా. అమ్మా, నువ్వు నోరు మూస్తావా? నీలాంటి వాళ్ళ వల్లే చిన్న పిల్లలు చెడిపోతున్నారు. అమ్మా, నాకేం నొప్పిగా లేదు. ఈ విషయాన్ని వదిలే. అను,
అమ్మగా చెప్తున్నాను, నా కోసమైనా తనకి సారీ చెప్పు. నీ కోసం నేనెందుకు చెప్పాలి? నువ్వేమైనా పెద్ద గొప్ప? మా ఇంట్లో అందరూ నాకే సారీ చెప్తారు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ భూమికి నేనెందుకు సారీ చెప్పాలి? నాన్సెన్స్. అను 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 చెయ్యి లేపావేంటి? కొడతావా? అసలు నువ్వెవరు నా పైన చెయ్యి లేపడానికి? అమ్మో, ఇంకా నయ్యు అను మీద దెబ్బ పడలేదు. ఈ విషయం తెలిస్తే వాణి గారి ఎంత గొడవ చేసేది. భూమి పద. అది అలా నోరు మూసుకొని వెళ్ళాలి. మా అమ్మకి ఫ్రెండ్ అయినంత మాత్రాన నా మీద కమెంట్ చేయాలని చూడొద్దు. నువ్వు అమ్మకి గొప్పేమో కానీ నాకు కాదు. నువ్వు తిడితే పడాలి, కొడితే భరించాలి అంటే ఇక్కడెవ్వరూ పడరు. నీ కంట్రోల్లో నువ్వుండు. నా జోలికొస్తే ఊరుకోను. తిరిగి నేను చెయ్యెత్తగలను. ఏమన్నావు? మళ్ళీ అను. సంధ్య, అత్తయ్య, ఎవరు మాట్లాడదు అత్తయ్య. ఇందాకేదో అన్నావు కదా, మళ్ళీ అను. ఏంటి బెదిరిస్తున్నావా? కళ్ళు పెద్దవి చేస్తే భయపడిపోతాననుకున్నావా? నువ్వేమైనా నా కన్న తల్లివా? నాకు ఎదురు చెప్పాలంటే మా అమ్మే భయపడుతుంది. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నా జోలికొస్తే నేనెవరిని క్షమించను. నువ్వు ఇంకొకసారి నా మీద చెయ్యెత్తావో వదినా, నన్నే కొడతావా? నువ్వు నన్ను కొడతావా? చెప్తాను సంగతి. అను, అమ్మా అను, ఆగమ్మా. వదినా, అలా చేసుకున్నావేంటి? అమ్మా, తప్పంతా నాదే. నేనే తొందరపడి అక్క చెయ్యిని టచ్ చేశాను. నన్ను క్షమించమ్మా. చాలా థ్యాంక్స్ బావా. ఇట్స్ ఓకే. బావా, నలుగురు రౌడీల నుంచి నువ్వు నన్ను కాపాడావు. ఎంత దూరం వచ్చావు. కనీసం ఇంట్లోకి వచ్చి టీయో కాఫీయో తాగకుండా ఎలా వెళ్ళిపోతావు? లేదు, నాకు అర్జెంట్ పని ఉంది. ప్లీజ్ బావా, కనీసం జ్యూస్ అయినా తాగి వెళ్ళు. నేనేదో రోడ్డు మీద వెళ్తుంటే నువ్వు ప్రమాదంలో కనిపించావు. నిన్ను ఇంటికి తీసుకొస్తే జ్యూసు గీసు అంటావేంటి? బావా, నిజంగా నువ్వు రాకపోయి ఉంటే వాళ్ళ చేతుల్లో నేనేమైపోయేదాన్నో ఏమో ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్లీజ్ బావా, నా కోసం. నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా. ప్లీజ్ బావా, అసలు రాకొచ్చావు. ఇంటి బయట నుంచి బయటకు వెళ్ళిపోతే నాకు అదోలా అనిపిస్తుంది. ఒక 5 minutes బావా. ఎక్కువ టైం లేదు. సరే బావా, రా. కూర్చో. అవును, నీకేదో పెళ్లి కుదిరిందన్నారు కదా.
అవును బావా, త్వరలోనే నా పెళ్ళి. వెడ్డింగ్ కార్డుతో మీ ఇంటికి వచ్చి అత్తయ్యను కూడా కలుద్దాం అనుకున్నాను. అలాంటి పిచ్చి ప్రయత్నాలేం చేయకు. నువ్వు చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళెవరూ నిన్ను నమ్మరు. తెలుసు బావా. సరే నువ్వు కూర్చో, నేను జ్యూస్ తీసుకొస్తాను. నువ్వు ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకో, జ్యూస్ తర్వాత ఇద్దువు గాని. అలాగే బావా, కూర్చో. మ్మ్. బావా, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. అవును, ఇంట్లో సన్నీ చిన్ని మీ అమ్మేరి? వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు బావా. నువ్వు షాపింగ్ అని బయటికి వెళ్ళావు, ఆ, మీ అమ్మ కూడా బయటికి వెళ్ళిందా? మ్, ఎప్పుడు రోడ్డు మీద పడే తిరుగుతారా? ఆ, మమ్మీ ఏదో పని మీద వెళ్ళినట్టుంది బావా. సరే, నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు తీసుకొస్తాను బావా, ఉండు. వామ్మో, నువ్వు చాలా ముదురు బావా. చాలా కష్టపడి ట్రాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చింది ఈ రోజుతో నిన్ను నా వాణ్ణి చేసుకోవడం కోసమే. నేనెవరినో పెళ్లి చేసుకోవాలా? నిన్ను తప్ప నా పక్కన ఎవ్వరిని ఊహించుకోలేను. పిచ్చి బావా, ఈరోజు నిన్ను ఎలా లాక్ చేయబోతున్నానో చూడు. అమ్మో, ఒక్క జ్యూస్ ఇస్తే మా బావకు అనుమానం వస్తుంది. పైగా నేను చేసిన పనికి మాలిన ప్లాన్ వల్ల బావ నన్ను నమ్మే పరిస్థితుల్లో లేడు. మా బావని మత్తులో లాక్ చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలి. బావా, జ్యూస్ తీసుకో. నువ్వు తీసుకో. అలాగే బాబా. తాగు బావా. హా, ఏమైంది బావా? ఇందులో ఏం కలిపావు? ఏం మాట్లాడుతున్నావు బావా? సరే, నీ చేతిలో ఉన్న గ్లాస్ నా చేతికి ఇచ్చి నువ్వు ఈ గ్లాస్ తీసుకో. బావా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించటం కాదు, జాగ్రత్త పడుతున్నాను.
నువ్వు నిజంగా ఇందులో ఏమీ కలపకపోతే ఈ గ్లాస్ తీసుకో. ఏంటి బావా? నువ్వు నిజంగా నిజాయితీ పరురాలివే అయితే, నీ మనసులో ఏమీ లేకపోతే ఈ గ్లాసులోంది తాగు మౌనిక. బావా ఓ, అయ్యో ఆహా, చెప్తుంది నీకే, తాగు. బావా అది ఓ, తాగు. ఏంటిది? ఉదయం నుంచి ఎడమ కన్ను అదురుతుంది. ఎడమ కన్ను అదరడం అంటే కీడుకి సంకేతం కదా. ఏదైనా ప్రమాదం రాబోతుందా? నాకు గాని, నా కుటుంబానికి గాని, మా ఆయనకి గాని, లేదంటే సంధ్యకి గాని. స్వామి, ఏ గండం రాకుండా చూడు స్వామి. మావయ్య, ఏంటమ్మా కంగారు పడుతున్నావు? మావయ్య, ఉదయం నుంచి ఎందుకో నా ఎడమ కన్ను అదురుతుంది. ఏదైనా కీడుకి సంకేతం అంటారా? ఏంటమ్మా ఇంకా ఈ రోజుల్లో కూడా ఎడమక నదురుతుంది కుడిక నదురుతుంది అంటున్నావు? నువ్వు ఏ జనరేషన్లో ఉన్నావు? పిల్లి ఎదురొస్తే అపశకునమని, బల్లి మీద పడితే ఇంకేదో జరుగుతుందని పాతకాలం మనిషిలా ఆలోచించకమ్మా. మావయ్య, అత్తయ్య కూడా వీటిని బాగా నమ్ముతారు కదా. మీ అత్తయ్య పాతకాలం మనిషేనమ్మా, నువ్వైతే కాదు కదా. అయితే ఇలా ఎడమ కన్ను అదరడం వల్ల ఏ సమస్యలు రావు కదా మావయ్య? అబ్బా మళ్ళీ మొదటకొస్తావేంటమ్మా? ఎడంక నదిరినా కుడిక నదిరినా ఏం జరగదు. అవన్నీ మూఢనమ్మకాలు. వాటిని వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉండు. తుమ్మినా దగ్గినా భయపడే రోజులా ఇవి? థ్యాంక్స్ మావయ్య. ఉదయం నుంచి నాలో ఉన్న కంగారుని తొలగించారు. మమ్మీ వాణి, మీ అమ్మ వచ్చింది. మమ్మీ ఏమైందమ్మా? వాణి అమ్మాను, అమ్మా వచ్చావా? ఎలా ఉన్నావమ్మా? వాణి, ఆ సంధ్య నన్ను కొట్టింది. ఆవిడకెంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంది. ఆ సంధ్య నిన్ను కొట్టిందా? అసలు ఏమైందో చెప్పు. నువ్వు నాతో మాట్లాడొద్దు. నువ్వు నన్ను బలవంతంగా ఆవిడింటికి తీసుకెళ్తున్నప్పుడే నేను చెప్పాల్సింది. కానీ నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నాతో మాట్లాడకుండా నాకు పనిష్మెంట్ ఇస్తానంటావా? నువ్వు మాట్లాడనడమే కాకుండా డాడీని, తాతయ్యని, వాణిని కూడా మాట్లాడనివ్వనని చెప్పావు. ఎవరు పట్టించుకోకుండా చేసి ఎమోషనల్ గా నన్ను బ్లాక్మెయిల్ చేశావు. నువ్వు నాతో మాట్లాడవన్నా ఒకే ఒక రీజన్ తో నాకు ఇష్టం లేకపోయినా ఆ చిన్న ఇంట్లో వెళ్ళి ఉన్నాను. వాళ్ళ ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా ఏదో పెరుగన్నం పెడితే అడ్జస్ట్ అయ్యాను. ఆవిడ నాకు పని చెప్తుందా? చూడు నా చేతులకు ఎలా గాయాలయ్యాయో. నేను ఫోన్లో చెప్తే కూడా నన్ను అక్కడే ఉండమన్నావు. ఆవిడ అమ్మ అని పిలవమన్నావు. కానీ ఆవిడ నన్ను చేయి చేసుకుంది. నా మీద చేయి చేసుకున్న నీ ఫ్రెండ్ని నేను ఎప్పటికీ క్షమించను. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఎలాంటి పనిష్మెంట్ వేసినా ఐ డోంట్ కేర్. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాడీ రాని నీ సంగతి, నీ ఫ్రెండ్ సంగతి చెప్తాను. అను, అది కాదమ్మా. అను, 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 అమ్మా, అను. అను.
చూసావా అను అక్కడ అడ్జస్ట్ అవ్వలేదు, వద్దు వద్దు అని చెప్తున్నా తీసుకెళ్లి సంధ్య ఇంట్లో పెట్టావు. చూడు ఎలా ఏడ్చుకుంటూ వచ్చిందో. వాణి, అను తిరిగి వచ్చేసింది కదా, ఇంకా కోడల్ని ఎందుకు అలా అంటావు? వెళ్ళి అనుని బ్రతిములాడు. ఉదయం నుంచి తిందో లేదో. అను, అమ్మా అను. అమ్మా వింధ్య, మంచో చెడో అమ్మాయి వచ్చేసింది. నువ్వేదో తనను మార్చాలని ప్రయత్నం చేశావు, కానీ పుట్టుకతో వచ్చిన కొన్ని గుణాలు అంత ఈజీగా మారవమ్మా. అది మొండిది. మొండిగానే ఉండని, నష్టమేంటి? చిన్నపిల్ల, మెల్లమెల్లగా అదే మారుతుందిలే. పైగా అను తన కళ్ళెదుట లేదని రోజూ మీ అత్తయ్య ఏడుపు కూడా నేను భరించలేకపోతున్నానమ్మా. ఇక వదిలేయమ్మా, ఏది ఉన్నా మనమే మార్చుకుందాం. అమ్మా అను, ఏడవకమ్మా. చేతులు చూడు ఎలా అయిపోయాయో. అసలు ఎప్పుడు తిన్నావో ఏంటో. ఉండమ్మా, నీకిష్టమైన వంట చేస్తాను, తిందు గాని, సరేనా? పాపం వింధ్య, నేను తన కూతుర్ని కొట్టానని తెలిసి ఎంత బాధపడుతుందో. భూమి, నిజంగా నువ్వు గ్రేట్. నన్ను నీ ఫ్రెండ్ కొట్టిందంటే ఆ భూమి గ్రేట్ అంటావేంటి? భూమి సంధ్య పెట్టే పరీక్షలకి నిలబడింది. నువ్వు ఒక్కరోజు కూడా తట్టుకోలేక ఇదిగో ఇలా పారిపోయి వచ్చేసావు. భూమి కంటే నేనే గ్రేట్ అని నిరూపించుకోవాలి, అంతేనా? లేదులేమ్మా, నువ్వక్కడ ఉండలేవు. నేను ఉండగలను, ఉండి చూపిస్తాను.